రాసిన దాని గురించి మాట్లాడితే చాలా ఈజీ, మనం రాసిన దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. పోయం చదివి తర్వాత టైటిల్ పోయం వచ్చి నాకు ఫేస్బుక్లో గీతు అని ఒక చిన్న పిల్లని చూసినప్పుడు నువ్వెల పిల్ల అనే సిరీస్ రాయాలనిపించింది. నేను అట్లనే ఉండేది, ఐఎమ్ నాట్ ఎగ్జిస్టింగ్ నవ్ అనే ఒక ఫీలింగ్ నన్ను ఎక్కువగా కవిత రాసేలా ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. ఆ చైల్డ్హుడ్ మెమరీస్ నాకు చాలా ఎక్కువ, ఆ సెన్సిబిలిటీని ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉండడం వల్ల ఎక్కువ రాయాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ సిరీస్లో మధ్యలో వచ్చిన పోయం, ఆ అమ్మాయిని ప్రాణం అనుకున్న తర్వాత అమ్మాయి ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలో సమాధానం తెలియక రాసుకున్న పోయం సమాధానం. నీలాగే ఒకడు ఉండేవాడు, అసుర సంధ్యల మీద అమృతం కురిపించి, చిక్కటి చీకట్లోంచి పచ్చటి పొలాల్లోంచి, చింత చెట్ల మలుపుల్లోంచి చిమ్మట్ల అరుగుల్లోంచి, చిగురంతైనా భయం లేకుండా చేతిలో చిన్న లాంతర్ ఒకటి పట్టుకొని అడుగుల్లో అడుగేస్తూ అడవి పిట్టలా కూత వేస్తూ మెల్లగా మెల్లగా చీమలాగా కదిలేవాడు. నీలాగే ఒకడు ఉండేవాడు, జంతువులకి మనుషులకి తేడా తెలియనంత, కష్టాలకి కన్నీళ్ళకి అర్థం తెలియనంత, కవితలకి కావ్యాలకి అసలే అందనంత, కథల్లో పాటల్లో చెప్పడం వీల్లేనంత అమాయకంగా తిరుగుతూ ఆర్ద్రంగా కదులుతూ ఉప్పొడిని చీమకు తేనెను సీతాకోకకు సమంగా పంచమని దేవుణ్ణి కోరేవాడు. వాడు నీలాగే, అచ్చం నీలాగే నవ్వుతూ తుల్లుతూ, అచ్చం నీలాగే ఉరుకుతూ ఉరుముతూ, వెన్నెల కురిస్తే తడిసి ఎండ పొడిస్తే ఏడ్చి, పొద్దునెత్తికెక్కుతుంటే గారాలు దులుపుకుంటూ, చేతిలో సంచితో సంచిలో సద్దితో సద్దిలో బువ్వతో బువ్వలో అమ్మతో, పొద్దు గూకేదాకా బల్లోనే దాగిపోయి సాయం సంధ్య పైన సూర్యుడే వెలిగేవాడు. నీలాంటి కన్నులతోటే ప్రపంచాన్ని, నీలాంటి పెదాలతోనే ప్రవాహాల్ని, నీలాంటి స్పర్శలతోనే ప్రమాదాల్ని గెలిచి చూపేవాడు. నీలాంటి చూపుతోటే మనుషుల్ని, నీలాంటి మాటతోటే మనసుల్ని, నీలాంటి కదలికలతో మహిమల్ని సంపాదించేవాడు. ఇప్పుడు వాడు లేడు. ఎండిన ఏరులో ఈదలేక, తడవని పడవల్ని నడపలేక, ఎగరని గువ్వల్ని కదపలేక, ఏరిన గింజల్ని విసరలేక, ఎవరికీ చెప్పకుండా ఎవరిని అడగకుండా ఎక్కడో గుట్టుగా ఉరివేసుకు చనిపోయాడు. చిట్టి తల్లి అదెవరో తెలుసా? అది నేనే.